హాయ్ అండి, వెల్కమ్ టు చందు హ్యాపీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు వీడియోలో ప్యారల్స్ మిషన్ చూపిస్తున్నానని, అదే బీడింగ్ మిషన్ అండి. రెండు ఏదైనా ఒకటే. ఈ ప్యారల్స్ బీడింగ్ మిషన్ ఆన్లైన్లో చూశాను. 540 570 అబోవ్ ఉంటుంది. మామూలుగా బయట అయితే నాకు వేరే కాస్ట్, తక్కువ కాస్ట్కే దొరికింది. ఈ వీడియోలో మీకు ఈ కాస్ట్, దీని టూల్స్ ఏమేమి వచ్చినాయి అనేవి చూపిస్తాను. బాక్స్ మీదనే మనకు ఏ విధంగా యూజ్ చేయాలని ఉంటుంది. దాన్ని చిన్నగా అంతా చదివేస్తే బాగుంటుంది, అర్థమవుతుంది. ఇప్పుడైతే ఓపెన్ చేసి దీంట్లో మనకి బీడింగ్ మిషన్ ఎట్లుందో చూద్దాము. మిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. బీడింగ్ మిషన్ అంతా ఒకటేలాగే ఉంటుందని ఎక్కడ తీసుకున్నా, ఆన్లైన్లో అయినా కూడా మనకి షాప్లలో చూసుకున్నా కూడా సేమ్ ఇట్లే ఉంది. నాకు తెలియదు, ఇప్పుడే చూసినాను. పైన మనకి బీడ్ పెట్టుకోవాలి. అది స్క్రూ లూజ్ చేసి మనము సైజెస్ వైజ్ మనకి బీడ్స్ ఇస్తారు. ఆ స్క్రూలు అవి తీసేసి దాంట్లో మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బీడ్కి ఆ స్క్రూలు తీసేసి మ్యాచ్ అయ్యే, మన బీడ్ సైజ్ మ్యాచ్ అయ్యే స్క్రూని మనం సెట్ చేసుకోవాలి. కింద మనకి పిన్ సెట్ చేసుకోవాలి. వాళ్ళు మెటల్ పిన్స్ ఇస్తారు. ఆ మెటల్ పిన్ పెట్టేసి మనకి పిన్ చేయాలి. ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయి. అదే బెస్ట్ అనుకున్నాను నేను. కానీ షాప్లో అయితే మంచిగా నాకు తక్కువ కాస్ట్కే దొరికింది. మెటల్స్ ఇంకా నాకు దాంట్లో ఇది ఇలా చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ విధంగా నాకు సైజెస్ వచ్చినాయి, బీడ్స్ సైజెస్ పెట్టుకోవడానికి. చూడండి, ఇట్లా 1 2 3 4 ఉన్నాయండి. నా హ్యాండ్లో 4. మిషన్కి ఇంకో స్క్రూ ఉంటుంది, బీడ్ పెట్టేది. అది బిగ్ సైజ్ ఉంటుంది, సైజెస్ వైజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మనకి 5 వచ్చాయి, మొత్తం 5 వచ్చాయని చెప్పాను కదా. ప్రతి బీడ్కి ప్లాస్టిక్ వాచర్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ వాచర్లో మనం బీడ్ పెట్టేసి ఫిట్ చేసుకోవాలి. ఆ వాచర్ లేకపోతే బీడ్ దాంట్లో అడ్జస్ట్ కాలేదు, పడిపోతుంది. కాబట్టి ప్లాస్టిక్ వాచర్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి బాక్స్లో బీడ్స్ సైజెస్కి సంబంధించి స్క్రూలే కాకుండా ఇందాక చూపించిన ఒక టూల్ వచ్చింది. అది ఒక కడ్డీ లాగా ఉంది. అది ఏదానికి యూజ్ చేస్తారో దీంట్లో నాకు అంత బాక్స్ మీద ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, నాకు కూడా పెద్దగా తెలియదండి. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి, అది దేనికి యూజ్ అవుతుందనేసి. ఇంకా పిన్స్, నేను పిన్స్ సపరేట్ తీసుకున్నాను. మామూలుగా అయితే మీషోలో పిన్స్తో కలిపితే ఒక కాస్ట్, ఓన్లీ మిషన్ ఒక కాస్ట్ ఉంది. నాకు షాప్లో వాళ్ళు మిషన్ ఒకటే 450 రూపీస్ విత్ టూల్స్, బీడ్స్ దానికి సంబంధించిన మెటల్ పిన్స్ సపరేట్ తీసుకోవాలన్నారు. అయినా నాకు 450 మిషన్ పడింది కదని, సో 30 రూపీస్కి పిన్స్ తీసుకున్నాను. ఇంకా బీడ్స్ నా దగ్గర ఇంట్లో ఉన్నాయి కదా, ఫస్ట్ ప్రాక్టీస్కి ఇంట్లో ఉండేదాంతో ట్రై చేద్దాం అనుకున్నాను నేను, అందుకు బీడ్స్ తీసుకోలేదు. ఇంకా పిన్స్ ఒకటే తీసుకున్నా, మిషన్తో పాటు వచ్చిన టూల్స్. మొత్తం నాకు 450 మిషన్, 30 రూపీస్ మెటల్స్, 480 రూపీస్. బీడ్స్ ఏమంటే మనకి బీడ్స్ హోల్స్ ఉండేవి ఉండకూడదు. ఏ మిషన్కి యూజ్ చేసే బీడ్స్కి హోల్స్ ఉంటే ఏమవుతుందంటే, ఇట్లా నేను ఇప్పుడు ఇందాక పైన బీడ్ సెట్ చేస్తున్నా కదా, ఆ బీడ్కి పెట్టినప్పుడు మనము క్లాత్కి స్టిచ్ చేసినప్పుడు ఏమవుతాయంటే హోల్స్ ఉండే బీడ్స్ పగిలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మిషన్కి బీడ్స్ సపరేట్ ఉంటాయి, హోల్ లేకోకుండా మొత్తం రౌండ్ షేప్లో ఉంటుంది. యాక్చువల్గా నేను వీడియోలో ఏ విధంగా మనం పిన్ చేయాలని చూపిస్తున్నా. బీడ్ పైన పెట్టేసి ఇంకా క్లాత్ మిడిల్లో పెట్టేసి మనం ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసినామంటే అది పిన్ దానికి బీడ్కి అటాచ్ అవుతుంది. ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నారు చూడండి. మనకి చూడడానికి లుక్ వచ్చింది. ప్లెయిన్ స్క్రంచీకి బీడ్ పెట్టిన తర్వాత ఎంత బాగా వచ్చిందో. కింద మెటల్ ఉంది, చిన్నగా కనిపిస్తుంది, పైన బీడ్ వచ్చేసింది. 2 బీడ్స్ ఫస్ట్ది నేను ప్రాక్టీస్కి వీడియో కంటే ముందు చేసిన, ఇప్పుడు సెకండ్ది మీకు వీడియోలో చూపించాను. స్క్రంచీకి కొంచెం లుక్ వచ్చింది కదా, అట్లా నాకు ఓన్ డిజైన్ చేయడం అంటే చాలా ఇష్టము. ఫ్రాక్స్కి, పిల్లల ఫ్రాక్స్కి, మనకి శారీ బ్లౌజులకైనా యూజ్ అవుతాయి. మన ఐడియాలను బట్టి మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో మీషోలో విష్లిస్ట్లో పెట్టిన మిషన్ ఇప్పుడు నాకు షాప్లో తక్కువ కాస్ట్కే దొరికింది కదా అనేసి తీసుకున్నా. ఇంకా మనకి తక్కువ కాస్ట్కి వస్తే ఏదైనా వదలం కదా, అదేవిధంగా నేను కూడా తక్కువ కాస్ట్ అనేసి తీసుకున్నాను. దాంతో నాకు మిషన్తో పాటు వచ్చిన టూల్స్ ఇవే వచ్చాయి.
ఒక ఆ కడ్డీలాగా ఉండే టూల్ ఏదో నాకు అర్థం కాలేదు, కానీ మిగతావన్నీ నాకు అర్థమైనాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆ బీడ్కి హోల్ వచ్చింది. ఆ హోల్ రావడం వల్ల మిషన్లో పెట్టిన తర్వాత ప్రెస్ చేస్తాం కదా, ప్రెస్ చేసినప్పుడు ప్లాస్టిక్ వాచర్ అని చెప్పాను కదా, దాంట్లోనే పగిలిపోయి పడిపోతున్నాయి. కొన్ని సెట్ అవుతున్నాయి, కొన్ని పగిలిపోతున్నాయి. అట్లయితే మనకి వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతామని అనుకోకుండా మనకి దేనికి ఏది యూజ్ చేస్తే బాగుంటుందో అవి తెచ్చుకుంటేనే మనకి వర్క్ బాగా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కాబట్టి మిషన్ తీసుకున్న వాళ్ళు బీడ్స్ సపరేట్గా ఉంటాయి, ఆ బీడ్స్ తీసుకోండి. మిషన్ అయితే ఇట్లా ఉంటుందండి, ఈ విధంగా ఉంటుంది. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.